ఇంకా గుడికైతే వెళ్తున్నామండి. స్టార్ట్ అవుతున్నామన్నమాట. కొబ్బరికాయలు అవి పెట్టి పసుపు కుంకుమ అన్నీ పెట్టుకున్నాము. కాశీ విశాలాక్షి కరుణించి తల్లి, కాపాడు తల్లి, శరణం తల్లి. మా ఊరి గ్రామ దేవతలండి ఆదిలక్ష్మమ్మ తల్లి. కొంచెం కుదరలేదండి, ఏమనుకోకండి. దర్శనం మట్టుకి చేసేసుకోండి. మా ఊర్లో ఉమామహేశ్వర్లు గుడిమాట. దుర్గా భవానీకి జై, దుర్గా భవానీకి జై, దుర్గా భవానీకి జై. ఇల్లంతా చూపించేసరా. మికాయ నమః, ఓం వాచల్యాయ నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచాయ నమః, ఓం స్వాహాయ నమః. దుర్గా భవాని అనుకుంటూ ఉండండి. నైవేద్యం పెట్టేసుకుంటున్నానండి అమ్మకైతేనే. రండి, మీరు కూడా ప్రసాదం పెట్టుకుంటారు. పునుకులు బూర్లు పెట్టుకోండి ముందు అమ్మవారికి. అవ్వదండి, పెట్టేయాలి అమ్మకి. ఒకసారి లడ్డూలు పైన వేయండి, పునుకుల పైన పెట్టండి. అమ్మకి ఈరోజు మహా నైవేద్యం పెట్టుకుంటున్నానండి నేను, కాబట్టి అందరం పెట్టండి. దుర్గా భవానీకి జై, దుర్గా భవానీకి జై, దుర్గా భవానీకి జై. నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే. స్వీకరించు తల్లి. నువ్వు కూడా పెట్టేసుకో. స్వీట్ ఇట్టు. గారెలు ఇట్టుకున్నావా? ఆ స్వీట్ కూడా పెట్టు. అక్కర్లేదులే. ఏదో నాకు తోచింది చేసుకుంటున్నానండి, అదే మీకు చూపిస్తున్నాను. నేను ఇలా చేయమని అది ఏమీ చెప్పను, కానీ నా తల్లిని మీరు కూడా దర్శనం చేసుకుంటారని, ఆ అమ్మని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటే అమ్మ మనం అనుకునేవన్నీ నెరవేరుస్తుంది అన్నమాట. అలాగే మా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యులు, అంటే మా యూట్యూబ్ కుటుంబ సభ్యులు అందరూ కూడా చల్లగా ఉండాలి, బాగుండాలని చెప్పేసి దండం పెట్టుకుంటున్నాను. జగన్మాత, జగదీశ్వరి, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి నమో. ఇంకా గుడికైతే వెళ్తున్నామండి. స్టార్ట్ అవుతున్నామన్నమాట. కొబ్బరికాయలు అవి పెట్టి పసుపు కుంకుమ అన్నీ పెట్టుకున్నాము. ఈతకోట దుర్గమ్మ తల్లి గుడి మీకు తెలుసు కదా, చాలా బాగా చేస్తారు. ఎవ్రీ ఇయర్ అవుతూ ఉంటుంది. పూజలో కూర్చుందాం అనుకున్నాను కానీ ఈ సంవత్సరం కూడా నాకు కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ చూడాలి వీలైతేనే. మందపల్లి వెళ్దాం అనుకున్నాను, అది కుదరలేదు. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఈతకోట అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఊళ్ళో కూడా అమ్మవారిని నిలబెట్టారు. సాయంత్రం ఏమో ఉమామహేశ్వర్ల గుడిలో కూడా సెమీ పూజ అది ఉంటుంది కదా, జమ్మి చెట్టు పూజ అదిని. ఇవన్నీ కూడా మీకు వీడియోలో షూట్ చేసి చూపిస్తాను. నాతో పాటే మీరు కూడా కొంచెం దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. హారిక అయిపోయావా? మీరు రెడీ అయినా? ఒక్క 5 minutes. హారికే లేటు. హారిక తెలుసు మరి, చెప్పు అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలని. ఓకే, అమ్మవారిని కూడా చూపిస్తాను మీకు మళ్ళీని. నా తల్లిని చూడండి ఎలా ఉన్నారో. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇదిగోండి నైవేద్యం. ఇంకా భోజనం అది ఏం చేయలేదు. గుడికి వెళ్ళిపోయి అయిపోయింది, బయలుదేరిపోతాం. వచ్చేసి హారిక మేము కిందకి వెళ్తాం. మేము వచ్చేసాను. డోర్ వేయి, దొడ్డే తలుపు వేసే. ఇంకా బయలుదేరుతున్నాను. పువ్వులు ఏమైనా ఉంటే చూడాలిక. ఇంకా ఈరోజు కూడా ఒకసారి అన్ని గుళ్ళు దర్శనం చేసుకుంటాను. అన్నీ పట్టుకెళ్తున్నాను. స్టార్ట్ అవుతున్నాను. లేట్ అయిపోయింది, ఇప్పటికే పూజ అయ్యి అన్నీ చేసుకుని గుడికి వెళ్ళడం అయితేనే ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇది ఇక్కడ అటికెల్ మార్కెట్ మాట అండి, చాలా పెద్దది, రావులపాలెంది. ఇంకెక్కడిగా వస్తాం శుభకార్యాలకు. అది అట్టిగల్లు అవి కావాలంటే మాకు ఇక్కడే మాట.
మార్కెట్ కూడా ఇక్కడే, నాన్ వెజ్ది అది కూడా. ఇదంతా ఇంకా హైవే రోడ్డు. ఇంక ఈ చివరిన పనసకాయలు ఈ లైన్ అంతా ఇలా ఉంటాయన్నమాట ఇక్కడ. ఇదే మెయిన్ అరటికాయ మార్కెట్ ఇది. ఇదిగోండి లా అనమాట, నడిచండి లోపలది. ఇక్కడ షూటింగ్లు కూడా జరిగినాయి కొన్ని. కొత్త బంగారం లోకం సినిమాలో కూడా అరటికాయ మార్కెట్ షూటింగ్ అది జరిగింది. ఇవన్నీ ఇంకా అరటికాయల్లో చూసారు కదా. ఈ వేళ ఇంకా దశమి కదా, అమ్మవారికి కావాల్సిన పళ్ళు అన్నీ పట్టుకుని వెళ్తారు. ఇదిగోండి మార్కెట్, ఇదంతా మార్కెటే, మార్కెట్ ఏరియా అన్నమాట ఇదంతా కూడా. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటాయి చాలా లాంగ్ ఊర్లు. అది కలకత్తా సైడ్కి. అది చేపలు అలాగే బూడిద గుమ్మడికాయలు అన్ని రకాలు ఎప్పుడు ఉంటాయండి ఇక్కడ. వడియాలు పెట్టేటప్పుడు అది ఇక్కడికి వచ్చి కొంటాను ఒక్కొక్కసారి బూడిద గుమ్మడికాయలు అయ్యి నేను. ఇవి హైవే పక్కన ఉంటాయి అన్నమాట, తణుకు వెళ్ళే దారి అన్నమాట. రావులపాలె నుంచి తణుకు వెళ్ళే దారిలో అన్నమాట ఇవన్నీ. ఈతకోట వచ్చేసాం కదా, దగ్గరలో ఉన్నాం. ఇదిగోండి ఈతకోట దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చేసాము, అమ్మవారి దగ్గరికి. లైటింగ్ తోటి అది నైట్ ఇంకా బాగుంటుంది. విజయదశమి శుభాకాంక్షలు. ఎంత బాగా అలంకరిస్తారో అండి ఇక్కడ. అమ్మవారు కూడా ఈరోజు కొంచెం ఖాళీగా ఉంది, కొంచెం లేట్గా రావడం వల్లేమో. అసలు లాస్ట్ ఇయర్ అయితే అసలు మొత్తం వెనకాలంతా పళ్ళతోటే. ఇదండి గుడి ఆవరణ. జగన్మాత జగద్రక్ష పాహ్నమ్మ. ఇప్పుడు సెమీ పూజ ఇదంతా ఉంటుంది కదా. ఇదిగోండి తల్లి, చల్లని తల్లి. ఇది గుడి ఆవరణ. కుంకుమ పూజలు ఇక్కడ కూడా బాగా జరుగుతాయండి. ప్రతిమను కూడా ఇస్తారన్నమాట, రాగి ప్రతిమను, అమ్మవారి ప్రతిమను ఇస్తారన్నమాట. ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు. అప్పుడు కుంకుమ పూజలో కూర్చున్నప్పుడు ఇస్తారు. కూర్చున్నాం ఒక్క రోజైనా అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ టైం చూస్తాను, పూజ చేసుకుంటాను. ఇంకా కాశీ విశాలాక్షి కరుణించి తల్లి, కాపాడు తల్లి, శరణం తల్లి, శరణం మాత, శంభో శంకర్, అమ్మ జగదీశ్వరి. మబ్బుగా ఉంది అంతనే, వర్షం పడేటట్టు. పొద్దున్న వర్షం పడింది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అండి, కొత్త గుడి మాట. అంటే ఇంతకుముందు ఉన్న గుడే మళ్ళీ కట్టారు. మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను మీకు. సుబ్బారావు షష్ఠికి అది మనకి పూజలు అవి బాగా చేస్తారు ఇక్కడ కూడా. ఇంకా ఊళ్ళోకి వచ్చేసాము. ఆ ఊళ్ళో అమ్మవారిని నిలబెట్టారు, దర్శనం చేసుకుని వచ్చేస్తాను. ఇది రాములవారి గుడి మాట. ఇది కూడా మళ్ళీ ముందు గుడినే మళ్ళీ కొత్తగా నిర్మించారు. ఇక్కడ కూడా బాగా జరుగుతుంది అన్నమాట శ్రీరామనవమికి. అది పక్కనేమో వెంకటేశ్వర స్వామి గుడి, వినాయకుడి గుడి అన్నమాట. ఇప్పుడు ఊళ్ళోనే అమ్మవారి గుళ్ళు ఊళ్ళో మాట. అక్కడ నిలబెడతారు గ్రామ దేవతలు ఊళ్ళో మాట అండి. ఇది మా రావులపాడి ఊరు మాట. మొత్తం గుళ్ళు ఎక్కువ ఉంటాయి, చిన్న ఊరైనా కానీ గుళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇదిగో హోమం అది వేస్తున్నట్టున్నారు. మంచి టయానికి వెళ్తున్నాం మనం. అదిగోండి హోమంలో కూర్చున్నారు, చూపిస్తాను లోపల కూడా. అన్నపూర్ణేశ్వరి అవతారం చూపిస్తాను, కూడా దర్శనం చేసుకోవాలి. మా ఊరి గ్రామ దేవతలండి, ఆదిలక్ష్మమ్మ తల్లి. పిల్లలు మళ్ళీ పెయింటింగ్ వేస్తున్నారు, లాస్ట్ ఇయర్ వేసారు కదా. శివుడిదా విశేషమైనటువంటి శక్తిని నింపించారు. మనం అనుకుంటాం భగవద్గీతే కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ఏదైనా సరే అలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి. ఎందుచేతనయ్యా అంటే పాటమ్మ తల్లి ఏంటి అనేటువంటి శక్తి కేవలం మన తెలుగుకు ఉంది. తెలుగు అనుకోవడం సంస్కృతం మన భాష. ఏం చేస్తున్నావు అరక? గాజులు అయితే వేసుకున్నాను, 2 గాజులు. ఏం చేస్తున్నావే? ఊళ్ళో అమ్మవారిని నిలబెడతారన్నమాట. మా వారు చిన్నప్పుడు ఇక్కడ ఉండేవారు అనుకుంటా, అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. గుడి తలుపు వేస్తారు, బయట నుంచి దండం పెట్టుకుందాం. ఇక్కడ కూడా అన్నీ చేస్తారన్నమాట. సాయంత్రం సెమీ పూజ దీని. ఇదిగోండి అమ్మ జగదమ్మ. మబ్బుగా ఉందండి ఈ రోజు అయితే, లోపలికి వెళ్ళడానికి లేదు. దర్శనం ఇలాగే ఇక్కడి నుంచి చేసేసుకుంటాను. కాలువ జాగ్రత్త. ఇక్కడ అంకాలమ్మ తల్లి గుడి అండి, అమ్మవారిది. ఓబలంక మాట. ఇక్కడ ఓబలంకలో చాలా అద్భుతంగా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కూడా ఇంకా ఆకూడదు మధ్యలో కాశీ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి నమోస్తుతే నమోస్తుతే. వచ్చేసామండి. అన్ని గుళ్ళు దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా మా ఉమామహేశ్వరుల గుడి ఉంది, అక్కడ సాయంత్రం పూజ కాబట్టి భోజనం చేసేసి అమ్మవారిని ఈరోజే కదిపేసాము. ఇంకా అమ్మవారిని ఈరోజే, రేపు పొద్దున్న శుక్రవారం కదా, అందుకని ఇంక ఈరోజే నేను తీసేస్తాను అనమాట. అన్నీ చక్కబెట్టేస్తాను, యథాస్థానంలో పెట్టేస్తాను అమ్మవారి నదిని. ఇంకా భోజనం చేయాలి. పొద్దున్నే చేశాను, ఇంకా అవే ఉన్నాయి. పులిహార, గారెలు ఇవి సరిపోతాయండి మాకు. సాయంత్రానికి కూడా టిఫిన్కి పిండి రెడీగా ఉంది. ఇంకా సాయంత్రం ఏ టైం అవుతుందో గుడి నుంచి వచ్చేటప్పటికి. గుడిలో కూడా నేను షూట్ చేస్తాను, చూడండి మీరు. పనికొట్టుకుని ఇవన్నీ వీడియోస్ ఎందుకు తీస్తున్నానంటే యూస్ కోసం అది కాదండి. మన వాళ్ళు ఎవరైనా కొందరు జాబ్స్ పర్పస్ మీద వేరే వేరే చోట్ల ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ అవైలబుల్గా ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ విధానం అంటే వేరే వేరే స్టేట్స్లో ఉన్నారనుకోండి, వేరే విధానం ఉంటుంది. వాళ్ళకి ఎక్కడో మిస్ అవుతున్నాం అన్నది చిన్నది అనిపిస్తుంది కదా. ఇలా నేను చూపిస్తూ ఉంటే ఆ సెల్ ద్వారా అయినా, అంటే ఇది రేపు వస్తుంది ఈ వీడియో, దండం పెట్టుకుంటారని చెప్పేసి చిన్న ఆశమాట, అంతే, ఏం కాదు, చిన్న హోప్. అంటే దండం పెట్టుకుంటారు, చక్కగా వాళ్ళకి ప్రశాంతంగా అనిపిస్తుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తూ ఉంటాను. ఇంకా సాయంత్రం కూడా చూపిస్తాను మీకు. గుడికైతే వచ్చేసానండి, చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడైతే కరెక్ట్గా హోమం జరుగుతుందన్నమాట. అంటే 9 ఇప్పుడు ఎన్ని రోజులు అయితే అమ్మవారిని నిలబెట్టారో అన్ని రోజులు కూడా దంపతులు కూర్చొని హోమం అయితే చేశారు. అలాగే గురువుగారి దగ్గరుండి అన్నీ చేయిస్తారండి, అన్నీ ఆయనే చూసుకుంటారు. మనం చూసుకొని మన వీలుని బట్టి మనం వెళ్ళి కూర్చోవచ్చు అన్నమాట. అయితే నాకెందుకు కుదరలేదంటే బెంగళూరు వెళ్ళని చెప్పాను కదా, దాని గురించి అని కుదరలేదు. ఇదిగోండి ఉమామహేశ్వరుల గుడి చూసారు కదా, అమ్మవారిని అయ్యవారిని. చక్కగా మీరు కూడా మనస్ఫూర్తిగా దర్శనం చేసేసుకోండి. వీళ్ళు కాని వాళ్ళు అదిని కొంచెం ఇది లేట్గా అప్లోడ్ అవుతుంది వీడియో, కొంచెం కుదరలేదండి, ఏమనుకోకండి. దర్శనం మట్టుకి చేసేసుకోండి. మా ఊర్లో ఉమామహేశ్వరుల గుడి మాట. మా ఊరు చిన్నదైనా కానండి, రావులపాడు గురు మొత్తం గుళ్ళన్నీ ఉన్నాయన్నమాట. వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, గ్రామ దేవతలు, రాముడు వారిది, అలాగా అందరి మాట ఉమామహేశ్వర్లు చాలా బాగా జరుగుతాయండి. ప్రతి పండగకి చక్కగా జరుగుతాయన్నమాట. ఇంకా హోమానికి కావాల్సిన అన్నీ కూడా ఏర్పాట్లు చేసి చక్కగా అన్నీ రెడీ చేసి ఉంచారన్నమాట. కమలం పువ్వులు అన్నీనండి. ఇంకా చక్కగా మనకి ఇంకా అవన్నీ హోమం అది అయినప్పుడు ఇలాగ ఇన్ని చూడాలని కూర్చుంటారు, అదే కూర్చునగలిగిన వాళ్ళు ఎవరైతే హోమం చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ అన్నమాట. అలా ఒక కుటుంబం మొత్తం అండి. ఇంకా మేమైతే అందరం లాస్ట్లో హోమం చుట్టూ తిరిగి చక్కగా దండం పెట్టుకుని ఇంకా కుంకుమ పూజలో కూర్చుంటాం అన్నమాట. లాస్ట్ రోజున కూడా కుంకుమ పూజలు అయితే జరిగినాయి అన్నమాట. నాకు ఏంటంటే కుంకుమ పూజలు ఇప్పుడు వెళ్ళలేదన్నమాట. ఈ 9 రోజుల్లో ఎప్పుడు కుదరట్లేదు. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ఒక్క రోజైనా కూర్చోవాలి అనుకున్నాను. అలాగే లాస్ట్ రోజున ఆ తల్లి కూర్చోబెడుతుంది అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో కూడా అమ్మవారిని నిలబెట్టుకుంటున్నాం కదా, మనము పూజలు చేస్తున్నాం కదా, అలా అవుతూ ఉంది. ఎంత మన ఇంట్లో చేసుకున్నా గుడి దగ్గరికి వెళ్ళి ఆ పాజిటివ్లో అక్కడ ఆ ఎనర్జీలో ఉండి మనం చేసుకుంటే
ఆ శక్తే వేరనుకోండి. ఇదిగోండి ఇక్కడ ఆంటీ గారు నేను అందరం కూర్చున్నమాట. హోమం అది చేయించుకున్నారు కదా వాళ్ళమాట ఆంటీ గారు అదిని. ఇంకా అందరూ ఇంకా చాలామంది వచ్చారు, ఆడవాళ్ళందరూ పుణ్యశ్రీలు అందరూ చక్కగా చేసుకున్నారు. ఎవరైనా చేసుకోవచ్చండి కుంకుమ పూజ, ఆళ్ళని కాదు, నేను మామూలుగా మీకు చెప్తున్నాను అంతే. ఇంకా అందరం కూర్చున్నాము. అమ్మవారిని అటు సైడ్ నిలబెట్టారన్నమాట, అంటే ఎక్కువ జనం వస్తారు కాబట్టి కుంకుమ పూజలు కదిని. కొందరు అటు పక్కన ఉన్నారు, ఇక్కడేమో కొందరేమో పైన ఉన్నమాట. ఇలా చక్కగా దగ్గరుండి గురువుగారు మంత్రాలతోటి ఈ కుంకుమ పూజ, పాటలు, ఎవరికి వచ్చిన పాటలు వాళ్ళు చక్కగా బాగా జరిగిందన్నమాట. ఇక్కడ మాట్లాడుకుంటున్నాము, అప్పుడే కలిసాం కదా, కాసేపు ఏం చేస్తున్నారు ఏంటని చెప్పేసి. మళ్ళీ మైక్ పెట్టుకున్నాను కదా రికార్డ్ అవుతుందేమో అని అంటున్నారన్నమాట. లేదులేండి, వాయిస్ ఎడిటింగ్లో తీసేస్తానులేండి అని చెప్తున్నాను. హారిక ఏమో తర్వాత వచ్చిందన్నమాట. తనం కూడా చేయాలి, మిస్ అవుతుందేమో అనుకున్నాను. తనమో బాగా అలసిపోయింది. నాకు బాగా హెల్ప్ చేస్తుంది కదా, మీకు తెలుసు కదా, నేను మా అమ్మాయి అని కాదు కానీ తను అన్నిట్లోనే మంచి టాలెంట్ అన్నమాట. చదువు కానివ్వండి, ఒక వంట చేయడం కానీ, హెల్పింగ్ కానీ, డెకరేషన్స్లో కానీ రాదు అనేది ఏమి ఉండదు, అన్నీ నేర్చుకోవడానికి ఇష్టపడుతుంది అన్నమాట హారిక. ఇంక ఇక్కడ అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసి కుంకుమ పూజ అయితే అయిపోయిందన్నమాట. ఇంకా కుంకుమ పూజ అయిన తర్వాత ఇంకా అసలైంది ఏంటి అంటే జమ్మి చెట్టు కొమ్మ తీసుకొచ్చి పూజ చేస్తాం. ఎందుకు అంటే మీకు తెలుసు కదా, మహాభారతంలో దీనికంటూ ఒక ప్రత్యేకంగా ఒక కథ అనేది ఉంది, అర్జునుడితో సంబంధించింది. ఇంకా నేను అంత పూర్తిగా వెళ్ళట్లేదు కానీ మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, నేను షేర్ చేసుకుంటున్నాను మామూలుగా. అయితే చక్కగా మనం సెమి పూజ కూడా చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం దంపతులు కూర్చొని పూజ చేస్తారు. పూజ అయిన తర్వాత చక్కగా గుడి ప్రదక్షిణలు చేసి ఓం నమః శివాయ అనుకుంటూ మనం ఏదైతే అనుకుంటామో ఆ స్లిప్లు ఇస్తారో మంత్రం రాసి, ఆ మంత్రం చదువుకుని మనకి ఏం కోరికలు జరగట్లేదో ఆ కోరికలు రాసుకుని చక్కగా ఆ స్లిప్ అనేది ఆ జమ్మి చెట్టుకి గుచ్చడమేనండి. ఇదిగోండి ఇక్కడ పక్కన అమ్మవారిని నిలబెట్టారన్నాం కదండి, ఇదిగోండి ఎంత చక్కగా ఉన్నారో ఆ తల్లి అయితేని. నాకేంటో తెలియదండి, ఈ సంవత్సరం అయితే అమ్మవారిని ఎంతమందిని దర్శనం చేసుకున్నాను. ఇది రావులపాలెంలో అండి, ఆంజనేయ స్వామి గుడి ఎదురుగుండా అన్నమాట, పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఎదురుగుండా అమ్మవారు. ఎప్పటి నుంచో అండి ఆయన నేను వెళ్తాము, బయట నుండి ఆవిడ దర్శనం ఇస్తూ ఉంటారు, దండం పెట్టుకుంటూ ఉంటాను, లోపలికి వెళ్ళలేదు. ఈ రోజు అయితే డబ్బులతోటి పువ్వుల కింద చేసి అలంకరించారన్నమాట గణేష్ గారని. ఉమామహేశ్వర గుడి అంటున్నాను కదండి మా ఊర్లోని, అప్పుడు వచ్చేవారు అన్నమాట గుడికి. అదిని మా గురువుగారు శిష్యులే అనుకుంటాను నేను, నాకు పూర్తిగా తెలియదు కానీ ఆయన కూడా అలంకరణ బాగా చేసేవారండి, చాలా బాగా చేసేవారు. మా శివరాత్రికి అది చక్కగా లక్షపతుల పూజకి అది బాగా చేసేవారు అనమాట. ఇప్పుడు ఆ గుళ్ళో అర్చకులు మాట ఆయన బాగా చేశారు. ఇది మీకు తెలుసు కదా, మన గ్రామ దేవతలు మాట, మా ఊరు గ్రామ దేవతలు ఆదేశం తల్లి, పాటమ్మ తల్లి. రేపొద్దున్న అన్న సందర్భం దానికోసం అవన్నీ మాట ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ పిల్లలు ఉంటారండి, ఎంత బాగా డెకరేషన్ చేస్తారంటే అసలు ఎంత బాగా చేశారో శివపార్వతులు. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా వాళ్ళు ఎంత బాగా చేస్తారో అందరికీ కూడా పుణ్యం పంచుతున్నారు అన్నమాట. ఆ దీపాలు అందరం వెలిగిస్తాం కదా, అంతకన్నా వాళ్ళకి రెట్టింపు పుణ్యం వస్తుందేమో, అంత సేవ చేసుకుంటున్నారు. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఈ దశమి అయితే చాలా బాగా జరిగింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అన్ని గుళ్ళు అమ్మవారిని మీకు చూపించాలనుకున్నాను, చూపించేశాను. ఎలా ఉందన్నది నాకు వీడియో ద్వారా చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.